తినే తిండి కాన్నుంచి వాడుకునే సరుకులు దోమల మందుల దాకా దేన్ని ఇడిచిపెడతలేరు కదా నకిలీగాళ్ళు. బ్రాండెడ్ కంపెనీలకు బరాబర్ కాపీలు కనిపెట్టి అడ్డగోలు పైసలు గమాయిస్తున్నారు బద్మాషుళ్ళు. ఇందుగలదు అందులేదని సందేహంబే వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు నకిలీ అన్నట్టే చాయ్ పత్తలను, సర్పు పొట్లాలను, దోమల మందుల డూబు కంపెనీలను మార్కెట్ల కిడిచి అల్కగా పైసలు సంపాదించే తొవ్వలను అన్వేషిస్తున్నారు బడివేగాళ్ళు. పట్నం దిక్కు బేగం బజార్రా ఫేక్ మాల్ను హోల్సేల్ గా అంటగడుతున్న గుజరాతోలను దొరకవట్టిండ్రు సిసిఎస్ పోలీసోళ్ళు. పక్కా సమాచారంతోని నిఘా చేసి జయరాం, సురేందర్, హనుమాన్ రామ్ అనేటోళ్లను హోల్సేల్ గా దొరకవట్టిండ్రు. మరి గింతగానం వీళ్ళు ఏం కల్తీ పనులు చేస్తున్నారంటే ఇది అది అనేది ఏం లేదు, ఏది కనబడితే దాన్నే కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ సర్పు, బ్రాండెడ్ చాయ్ పత్తలు, బ్రాండెడ్ దోమల లిక్విడ్లను అడ్డగోలుగా కల్తీ చేస్తున్నారు. పైన పటారం లోన లోటారం అన్నట్టు సూపుకు బ్రాండెడ్ ప్యాకింగ్లల్లా నకిలీ సరుకులు నింపి జనాలకు అంటగడుతున్నారు. అగ్వమాలకు, అల్కతక్కువ మాలకు క్వాలిటీల నిక్కచ్చుగుండే బ్రాండెడ్ సరుకుల ధరలను గుంజి పైసలు కామాయిస్తున్నారు. మరి పట్నం సిసిఎస్ పోలీసోళ్ల నజల్రా ఎట్లా పడ్డరో తెలియదు గాని అఫ్జల్ గంజ్ల గోదాం మీద రైడ్ ఎత్తే నకిలీగాళ్ల బండారం బయటపడ్డది. 1340 రెడ్ లేబుల్ చాయ్ పత్త ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ చాపత్త ప్యాకెట్లు, 75 కిలోల అగ్వ చాపత్త, 1900 సరుపు ప్యాకెట్లు, 3600 దోమల లిక్విడ్ బాటిళ్లు, 9500 పేరువైన కంపెనీల డమ్మీ ప్యాకెట్లు దొరికినాయి. ఇదిట్లుంటే బంజారాయిల్సులా కల్తీగాళ్లు నెయ్యిని పాలు లేకుండా తయారు చేస్తున్నారు. ఎట్లున్నదో చూడుండ్రి. దీన్ని కామన్ మ్యాన్లు ఎవ్వరు చూసినా కాస్ట్లీ నెయ్యి అని అనుకుంటారు పక్కా. అట్లున్నది మరి రంగు. రియల్ నెయ్యికి ఏం తీసిపోదు. బంజారాయిల్సుల జునైద్ అనేటోడు కుటీర పరిశ్రమ పెట్టి పాలు పెరుగు లేకుండా కెమికల్స్ వాడి 530 కిలోల నెయ్యిని తయారు చేసిండు. పోలీసోళ్లు డెగా కన్లతోని నిఘా చేసి 18 లక్షల ఇల్వగల్ల నెయ్యి ప్యాకెట్లను, కుటీర పరిశ్రమల బాయిలర్లను, ప్యాకింగ్ మిషన్లను పట్టుకున్నారు. ఇవన్నీ చూసి పోలీసోళ్ల మైండ్ బ్లాక్ అయినట్టే ఉంది. నకిలీగాళ్లను నడువుర్రా బై అని స్టేషన్ కు దోల్కపోయినరు. మర్యాదలకు లోటు లేకుండా అరుచుకుంటున్నారు. కానీ ఇయ్యాల రేపు ఏది నకిలీదో ఏది అసలుదో చెప్పుడైతే కష్టమే ఉన్నది పోన్రి. అధికారులు పోలీసులు ఎన్నడో ఓనాడు ఇట్లా నకిలీగాళ్ల మీద కన్నెయ్యకుంటా దినా మీదే పని మీద ఉంటే జనాలు కల్తీ లేకుండా బుక్కెడు తినేటట్టయితదని అనుకోవచ్చిండ్రు ఈ వార్త చూసిన జనాలు.